పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాదంతం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని మండిపడ్డారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించారని ఆరోపించారు. తమకు న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు ఆమె. వాళ్ళు కొత్త రాష్ట్రంలో కొత్త సాంప్రదాయాలని చెప్పి ఇతర పార్టీలలో ప్రశ్నించే గొంతులు లేకుండా మొత్తం ఎక్కడక్కడ తీసేసుకొని అసలు ఎంతో మాలాంటి వాళ్ళు ఎంబడి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. కాబట్టి విధానాలు మీరు పాటించి ఇతరులకు మనం కొత్త రాష్ట్రం కొత్త సాంప్రదాయాలు అని చెప్పారు, కానీ ఇతర పార్టీలలో మొత్తం ఎవరు లేకుండా లాగేసుకున్నారు. ఇది మీరు పెట్టిన సాంప్రదాయము. కాబట్టి ఇవాళ మీరు చేస్తే ఒక రీతి, ఇంకోళ్ళు చేస్తే ఇంకొక రీతి అని మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు మాట్లాడే నైతిక అర్హత లేదు బీఆర్ఎస్కి, పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి అని చెప్తున్నా. ఇలా గెలిచినటువంటి ఎమ్మెల్యేలనైనా ఆ పార్టీలో ఉండనిచ్చిర్రా? ఇలా గురుగింద సామెతలు వాళ్ళవి ఉన్నాయి. ఇలా అసలు చేయాలి ఇట్లా అసలు మాట్లాడే వాళ్ళందరూ ఎవరు? ఆయన ఇందాక ఎగిరెగిరిపోయేటైనా ఇతర పార్టీ మన కాంగ్రెస్ నుంచి పోయినా, ఇంకొక ఆయన టీడీపీ నుంచి పోయినా, ఇంకొక ఆమె కాంగ్రెస్ నుంచి పోయినా. వీళ్ళు పోయేటప్పుడు ఎవరు పార్టీకి రాజీనామాలు చేయలే, ఎమ్మెల్యే పదవులకు చేయలే. వాళ్ళు కొత్త రాష్ట్రంలో కొత్త సాంప్రదాయాలని చెప్పి ఇతర పార్టీలలో ప్రశ్నించే గొంతులు లేకుండా మొత్తం ఎక్కడక్కడ తీసేసుకొని అసలు ఎంతో మాలాంటి వాళ్ళు ఎంబడి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. కాబట్టి విధానాలు మీరు పాటించి ఇతరులకు మనం కొత్త రాష్ట్రం కొత్త సాంప్రదాయాలు అని చెప్పారు, కానీ ఇతర పార్టీలలో మొత్తం ఎవరు లేకుండా లాగేసుకున్నారు. ఇది మీరు పెట్టిన సాంప్రదాయము. కాబట్టి ఇవాళ మీరు చేస్తే ఒక రీతి, ఇంకోళ్ళు చేస్తే ఇంకొక